వెల్కమ్ టు విజీ ఫుడ్స్. ఈరోజు వచ్చేసి ఆలు టిక్కా చేసుకుందామండి. ఆలుగడ్డలు కుక్కర్కి వేసేసి పెట్టేసుకున్నాము. 5 ఆలుగడ్డలు తీసుకున్నాను నేను. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి. పైన పొట్టు తీసేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. బాగా చేసుకుంటున్నాను. సాయంత్రం పూట స్నాక్స్కి చాలా బాగుంటుందండి ఆలు టిక్కా వచ్చేసి. పిల్లలైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ. వీడియో అయితే ఈసారి నన్ను వీడియో తీయమన్నారు. మా అక్క పిల్లలే చేస్తున్నారు. మేమంతా చేస్తాము, నువ్వు వీడియో తీయ అన్నారు. దానివల్ల చేస్తున్నాను. చూడండి బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకున్నాము. దీంట్లోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకున్నాము. పచ్చిమిర్చి కొత్తిమీర దీంట్లోనే గరం మసాలా, చాట్ మసాలా, కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నాం. కారం తగినంత వేసుకున్నాము. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత రైస్ పౌడర్ 1 స్పూన్. దీన్నంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు తర్వాత చివరిగా నిమ్మరసం వేసి కలిపేసుకోవడమే. మెత్తగా కలుపుకుంటే బాగుంటుంది, అన్నీ కలిసేలాగా. చూడండి బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చేతికి ఆయిల్ అంటించుకొని రౌండ్ షేప్లో చేసుకుంటే సరిపోతుంది. చూడండి స్మూత్గా వచ్చేస్తుంది. చూడండి చాలా బాగుంటుంది, స్మూత్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను స్టవ్ పైన పెనం పెట్టేసుకున్నాను. అంటే ఫ్రిడ్జ్లో ఒక 15 నిమిషాలు అలా పెట్టుకున్నానండి, డీప్ ఫ్రిడ్జ్లోన. ఇందా చూడండి అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని లైట్గా వేసుకున్నాను. చూడండి నేనంటే ఒక్కొక్కటిగా వేసుకున్నాను. మీరు ఫ్లాట్గా ఉందనుకోండి పెనం, ఒక 2-3 వేసుకోవచ్చు. ఏమంటే నేను ఒక్కొక్కటిగా వేసి చేసుకుంటున్నాను. ఒక సైడ్ అయిన తర్వాత మరో సైడ్ కానీ వేసుకొని రెడ్ కలర్ వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది. చూడండి మీరు కానీ ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.